లో వందనములు. మరి ఈరోజు సంఘానికి వచ్చిన మనమందరము సంతోషంగా, ఆనందంగా ఉన్నామా? మరి సంతోషంగా, ఆనందంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి, ఆయనను ఆరాధించుకోవడానికి, ఆయనను కొనియాడుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత, భాగ్యమును బట్టి దేవునికేం చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్‌లోని ఆత్మనేమో సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ, అనుసరిస్తూ ముందుకు సాగుదాం ప్రియులారా. మనము ఈరోజు చాలా అద్భుతమైన అంశం నేర్చుకుందాం ప్రియులారా. ఈరోజు చాలా అద్భుతమైన అంశము. మరి ఈ అంశము చెప్పబడుతుండగా ఇది మరి మా గురించి అని అనుకోకుండా, మరి బైబిల్‌లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని, మన ఆత్మీయ ప్రయాణమును, మన ఆత్మీయతను సరిదిద్దుకొని మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగాను, ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు సాగుదాము. ఈరోజు అంశము దేవుడు నాకు సాక్షి. దేవుడే నాకు సాక్షి. మరి దేవుడే నాకు సాక్షి అనే మూలవాక్యమును మనం ఈరోజు చదువుకుందాం ప్రియులారా. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మరి అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మరి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనేది మనము లేఖనం చదువుకొని పరిశీలన చేద్దాం. క్రీస్తు యొక్క క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంతో ఆపేక్ష కలిగి ఉన్నానో, మరి దేవుడే నాకు సాక్షి. అంటే చూడండి పిల్లరా, యేసుక్రీస్తు విషయంలో మరి ఫిలిప్పీ సంఘంతో నేను ఎంత ఆపేక్ష కలిగి ఉన్నానో, మరి దేవుడే నాకు సాక్షి అంటున్నాడు. అంటే చూడండి పిల్లరా, దేవుణ్ణే సాక్షిగా పెట్టుకొని మరి పౌలు గారు మరి ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీ సంఘంలో ఉన్న సహోదరులతో మాట్లాడుతున్నాడు. మరి అంతేకాదు, మనం ఏ విధంగా ఉండాలని పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నాడంటే, ఫిలిప్పీ ఫిలిప్పీ సంఘంతో మీరెల్లప్పుడూ విధేయులున్న ప్రకారము, అంటే మీరెప్పుడు ఒక విధేయులుగా ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక, అంటే ఇప్పుడు సంఘంలో సంఘ పెద్దల ద్వారా, సంఘ పాస్టర్ల ముంగట మనము విధేయత కలిగి, వినయము కలిగి ఉండడం కాకుండా, అంతేగాక అంత మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలంలో భయము కలిగి ఉండండి. అంటే భయము కలిగి ఉండండి అని మనము మరి పౌలు గారు చెప్తున్నాడంటే, ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుడు మనల్ని లైవ్ లో చూస్తున్నాడు. మరి లైవ్ లో చూస్తున్నాడన్న ఒక భయం కలిగి ఉంటే మనం ఏం చేస్తాము? భయముతోనో, వణుకుతోనో మనము పొందుకున్న రక్షణను కాపాడుకొని జీవిస్తాం. మరి ఎలాంటి పొరపాటు చేయకుండా, ఎలాంటి మరి నిర్లక్ష్యం లేకుండా, ఎలాంటి మరి తొందరపాటు లేకుండా జాగ్రత్తగా, భయముతో మనము పొందుకున్న రక్షణను మరి జాగ్రత్తగా కాపాడుకునే అవకాశం ఉంటది. అలా ఉండాలి అని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లారా, మనము సాక్ష్యం ఎవరిని పెట్టుకుంటాము? మనుషులను పెట్టుకుంటాం. ఇగో నువ్వు నాకు సాక్షి, నేను ఈ పని చేస్తున్నా. కానీ మనుషుల ఎదుట కొంతవరకే సాగిపోతుంది మరి సాక్ష్యం. మనం చూడండి పిల్లరా, మనుషులు ఏం చేస్తారు? పై రూపంనే చూస్తారు. మరి దేవుడు అంతర్యాన్ని చూస్తాడట. మనుషులు పై రూపంని చూస్తారు, కానీ దేవుడు అంతర్యంను చూస్తాడు. అందుకోసమే మరి అంతర్యాన్ని చూసే దేవుని కోసం మనము భయపడాలి, కానీ మనుషుల కోసము భయపడకుండా మరి ఉండాలని చెప్తున్నాడు. అంతేకాదు, మరి సువార్త పక్షంలా మీరందరూ ఈ కృపలో నాకు పాలివారై ఉన్నారు అని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఫిలిప్పీ సంఘంతో ఏమంటుండు? సువార్త విషయంలో మరి మీరందరూ ఈ కృపలో నాతో పాలివారై ఉన్నారు అని మరి లేఖనము బట్టి మరి చెప్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. నా బంధకముల యందును, నేను సువార్త పక్షంన వాదించుట యందును, దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మునందరినీ ఇలాగు భావించుట నాకు ధర్మమే. చూడండి పిల్లరా, మరి స్వార్థ పక్షంలో మరి పౌలు గారికి ఎక్కువ ఫిలిప్పీ సంఘంతో
మరి సంబంధం ఉన్నట్లుగా మరి మీరు నాకు ఈ సువార్త పక్షంలో వాదించుటయందును పోరాడుటయందును మీరు నాకు ఈ కృపలో పాలివారై ఉన్నారు. అందుకోసమే ఇలాగ భావించుట నాకు ధర్మమే అంటున్నాడు చూడండి పిల్లరా. మరి సువార్త పక్షంలో మనము మరి మరి పౌలు గారు సువార్త పక్షంలో ఎక్కువగా ఆయాసమైన ప్రయాసమైన దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆ దేవుని పనిని నేను చెయ్యాలి. సువార్త పక్షంలో మరి ఎక్కువగా ప్రయాసపడి మరి పౌలు గారు మరి పోరాటంతో మరి సువార్తను అనేకులకు ప్రకటించాడు. మరి ఇప్పుడు మనము మన జీవితాలలో మరి పౌలు గారు రాసిన సువార్తలు సుమారు 14. ఈ సుమారు 14 పత్రికలు మనకు అర్థమైతే సర్వసత్యం చాలా చక్కగా అర్థమవుతుంది. మరి ఎవరో మరి అంటున్నారని కాదు, సువార్తల మరి మరి పౌలు గారు రాసిన పత్రికలు ఎంత ఖచ్చితంగా ఉంటాయంటే మనల్ని సరిచేస్తాయి, మనల్ని చక్కదిద్దుతాయి. వాక్యం అంతా ఏం చెప్తుందంటే మనము మనుషులు పై రూపాన్ని వేసి మనుషులను సంతోషపరిచే బోధ చేసే విధంగా కాకుండా పౌలు గారు ఏం చేశాడు, మనుషులను సంతోషపెట్టే బోధ చేయలేదు పౌలు గారు. మరి దేవునినే సంతోషపెట్టే బోధ చేశాడు. అందుకోసమే మనము మనుషులను సాక్ష్యంగా పెట్టుకుంటే కొంతవరకే మనము మనని సంతోషపరుస్తాం. కానీ దేవుణ్ణి సంతోషపరిచి దేవుణ్ణి సాక్ష్యంగా పెట్టుకున్న పౌలు గారి గాంభీర్యము, పౌలు గారికి ఉన్న నమ్మకము, పౌలు గారికి ఉన్న ఏకాగ్రత ఎంత సంతోషమైంది, ఎంత ఆనందంగా దేవునికి ఆనందాన్ని కలిగించేది. మరి ఇప్పుడు మనకు పౌలు గారు అంటూ నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుంటారని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఎంత ఆపేక్ష కలిగి ఉండాలి. మరి ఆపేక్ష కలిగి ఉండాలంటే మరి దేవుడు అబ్రహాం పట్ల ఆపేక్ష కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుణ్ణి పిలిచాడు, దేవుని యథార్థ మరి అబ్రహాము నీతిమంతుడని దేవునికి తెలుసు, దేవుని పిలిచాడు. అంతేకాదు మరి మోషే కూడా నమ్మకమైన వాడని మరి దేవుడు మరి మోషే పట్ల ఆపేక్ష కలిగి ఉన్నాడు. మరి మనం ఏ విధంగా ఉన్నాము, మరి సంఘంలో చేర్చబడిన మనం ఏ విధంగా ఉన్నాము అనేది మనము వాక్యంను బట్టి ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే వాక్య ప్రకారంగా ఉన్నామా లేమా అన్నది మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మరి మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడిన మాట మనము చదువుకున్నట్లయితే, మీరెరిగి ఉన్నట్లు మేము ఇచ్చుకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషంనైనను ఎన్నడూ వినియోగింపలేదు, ఇందుకు దేవుడే సాక్షి అంటున్నాడు. తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతున్నాడు. మరి మేము ఇచ్చుకపు మాటలైనను, చూడండి, ధనాపేక్షను కప్పిపెట్టే వేషంనైనను మేము ఎప్పుడు వినియోగించలేదు. పౌలు గారు చూడండి పిల్లరా, పౌలు గారు ఇసుకపు మాటలు ధనాపేక్షను కప్పిపెట్టే విధంగా మరి నేను చేయలేదు, అందుకు దేవుడే సాక్షి అంటున్నాడు. చూడండి పిల్లరా, ఈరోజు క్రైస్తవ సంఘంలో క్రైస్తవ సమాజంలో మరి ధనాపేక్షను కప్పిపెట్టే మాటలు జరుగుతున్నాయి. అయ్యా మాకు ఈరోజు చాలా మరి ఇబ్బందిలో ఉన్నాము అంటున్నారు. ఇబ్బందిలో ఉన్నారని సంఘం చెప్పేవరకే సంఘంలో మరి చాలా జాలిపరులు ఉంటారు, వాళ్ళకున్న ధనాన్ని వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చేస్తారు. మరి చూడండి, మరి ఏమంటున్న పౌలు గారు, ధనాపేక్షను కప్పిపెట్టు మాటలనైనను, మరి చూడండి ధనాపేక్షను కప్పిపెట్టే మాటలు మరి సంఘంలో ఈరోజు జరుగుతున్న ఇచ్చుకపు మాటలు, మరి సువార్తకు సంబంధించినవి కాక మరి సువార్తను కలిపి చెరిపే ఈ రోజు బోధ, అనేకమైన భయంకరమైన బోధ జరుగుతున్నది. అలాంటి బోధ, అలాంటి ధనాపేక్షను కప్పిపెట్టే వేషంనైనా మేము ఎప్పుడు మీ యొద్ద వినియోగించలేదు, ఇందుకు దేవుడే సాక్షి అంటున్నాడు. చూడండి పిల్లరా, పౌలు గారు దేవుణ్ణే సాక్షిగా పెడుతున్నాడంటే పౌలు గారి యథార్థత, పౌలు గారికి ఉన్న ధైర్యము, పౌలు గారికి ఉన్న మరి ఏకాగ్రతను చూడండి పిల్లరా, మనము ఆలోచన చేయాలి. మరి పౌలు గారు ధనాపేక్షను కప్పిపెట్టే వేషంనైనా ఎన్నడూ వినియోగించలేదు. మరి కొందరు జీవనోపాధి కోసము మరి ఏం చేస్తారంటే మరి వేషాలు వేస్తారు. ప్రొద్దున రాగానే మనము ఎక్కడనో వేషం వేసుకొని వచ్చి ఆ ఊరిలో ఆ వేషం వేసుకొని వాళ్ళ జీవనోపాధి అయిపోగానే మళ్ళా ఆ వేషం తీసేసి మళ్ళా సాధారణ స్థితిలోనికి వెళ్ళిపోతారు. మరి చూడండి పిల్లరా, మరి సంఘంలో చేర్చబడిన మనము క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాదిలో మరి అపొస్తలులు ఏ విధంగా అలా చేశారా? మరి క్రీస్తును నమ్ముకున్న నీవు నేను, మరి క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న మనము, మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో చేర్చబడిన మనము, సంఘంలో చేర్చబడిన మనము, మరి ఆ గొప్ప మహిమ మనకు అర్థమవుతుందా? మరి ఎలాంటి స్థితిలో ఉన్నాము?
మరి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లారా, కొందరు సంఘంలోనికి వచ్చి మరి ఒక సంఘంలోనికి వచ్చిన తర్వాత ఒక మాదిరి, సంఘము అయిపోగానే మళ్ళీ బయటకు పోతే మరి ఏమైతుందంటే పిల్లి అయిపోతుంది. పులి మరి పిల్లి పులి అయిపోయే అవకాశాలున్నాయి. చూడండి, సంఘంలో రాగానే వినయముగా మరి శాంతిగా సమాధానంగా ఉన్నట్లుంటారు. సంఘము అయిపోగానే రే నేనంటే ఏమనుకుంటున్నావు, నా సంగతి నీకు తెలియదు అనే భయంకరమైన పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్నది. అలాంటి పరిస్థితిలో ఉండకూడదు, అలాంటి వేషధారణ ఉండకూడదు, అలాంటి నటన జీవితం ఉండకూడదని పౌలు గారు చెప్తున్నాడు. అలాంటి నటన జీవితము, అలాంటి ధనాపేక్షను కప్పిపెట్టే వేషంనైనను ఎప్పుడు నేను వినియోగించలేదు, దానికి దేవుడే సాక్షి అంటున్నాడు. చూడండి పిల్లరా, పౌలు గారు ఎవరిని దేవునే సాక్షిగా పెడుతున్నాడంటే పౌలు గారి సువార్త ప్రయాణము, పౌలు గారి పౌలు గారి సువార్త ఎంత స్వచ్ఛమైనది, ఎంత మరి దేవునికి ఆనందాన్ని కలిగించే విధంగా మరి బ్రతుకుడ క్రీస్తే చావైతే మేలు అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి ఎంత గంభీరంగా మరి సువార్తను ప్రకటించారు. మరి మన జీవితాల్లో మనం ధనాపేక్షను కప్పిపెట్టే విధంగా మరి ఇచ్చుక మాటలను మాట్లాడే విధంగా ఉన్నామా? మరి సంఘానికి పోయేటప్పుడు ఒక మాదిరిగా, సంఘం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఒక మాదిరిగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఈ వాక్యంను బట్టి మనమే వాక్యంను బట్టి సరిదిద్దుకోవాలి పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. మరి చూడండి, మనం ఆలోచన చేస్తే ఇంక అంతేకాదు, మొదటి దశలోనికి రాసిన పత్రికలో మరి రెండో అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగానో నీతిగానో అనింద్యముగానో ప్రవర్తించిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. చూడండి పిల్లరా, తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతున్నాడు పౌలు గారు. సంఘము సాక్షి, ఆ దేవుడును సాక్షి అంటున్నాడు. చూడండి పిల్లరా, సంఘాన్ని సాక్షిగా పెడుతున్నాడు, దేవుని సాక్షిగా పెడుతున్నాడు. మరి పౌలు గారి ప్రవర్తన విధానము, పౌలు గారి జీవించిన విధానంలో ఏ విధంగా ఉన్నది? చూడండి పిల్లరా, మరి ఏ విధంగా ఉన్నది? అలాంటి స్థితి కలిగి ఉండాలి. మరి అట్లాంటి స్థితి కలిగి దేవుణ్ణి సంతోషపరిచే విధంగా ఉండాలి. మరి నటన జీవితం ఉండకూడదు అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, పౌలు గారు జీవించారు పిల్లరా. పౌలు గారు ఉట్టిగానే చెప్పలేదు. పౌలు గారు ఏ విధంలో ఉన్నవాడు, ఏ విధంలోనికి అయ్యాడు అనేది మరి చూస్తే ఎంత భయంకరమైన స్థితిలో ఉన్న పౌలు గారు సంఘాన్ని హింసించేవాడు. సంఘాన్ని హింసించడమే ఆయనకు ఒక గొప్ప పని. నేను శాస్త్రులను పరిశీలను నేను ఇష్టగలవాడను అనుకున్నాడు. కానీ మరి యేసుక్రీస్తు దర్శనం కాగానే ఏమైపోయింది? మరి పిల్లి అయిపోయింది. చూడండి పిల్లరా, ఏ విధంగా దెబ్బలు కొట్టాడో ఆ దెబ్బలు ఆ విధంగానే మరి సంఘం కోసం, క్రీస్తు కోసం పాటుపడ్డాడు. అంతేకాదు, మరి రోమీలో రాసిన పత్రిక మనం చదువుకుందాం పిల్లరా. 1వ అధ్యాయం 10వ వచనం మటు చదువుకున్నట్లయితే, మిమ్ముని గురించి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను, ఇందుకు ఆయన కుమారుడైన సువార్త విషయము నేను ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. చూడండి పిల్లరా, రోమ సంఘంతో మాట్లాడుతున్నాడు. దేవుడే నాకు సాక్షి, మిమ్ముని గురించి ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇందుకు ఆయన కుమారుడైన సువార్త విషయంలో నేను ఆత్మయందు సేవించుచున్న దేవుడే సాక్షి. మరి సువార్త విషయంలో పౌలు గారు మరి పడ్డ ప్రయాసము ఇంత అంత కాదు. చూడండి పిల్లరా, మరి నదుల వల్ల ఆపదలోను, స్వజనుల వల్ల ఆపదలోను, మరి ఎప్పుడూ ఇరుకులు ఇబ్బందులు అవన్నిటినీ మరి జయించాడు. మరి మేము బ్రతుకుతామన్న ఆశ కూడా మాకు లేదు. ఆ దేవుడే మమ్మల్ని బ్రతికించాడు. అందుకోసమే సువార్త ప్రకటించడమే మాకు ఒక గొప్ప పని అని పౌలు గారు మరి యథార్థంగా, సంతోషంగా, ఆనందంగా చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లరా, మరి దేవుడు కొంతమందిని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. మరి యోబును గురించి సాక్ష్యం చెప్తున్నాడు. యోబును గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏ విధంగా? సాతానుకు చెప్తున్నాడు. మరి నాకు మంచి భక్తుడున్నాడు, ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, ఆయన వంటి వాడు భూమి మీద ఎవరూ లేరు అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, ఆయన వంటి వాడు ఎవడూ లేడు అని చెప్తున్నాడంటే ఎంత మరి జాగ్రత్త కలిగి, భయం కలిగి ఉన్నాడు, యథార్థపరుడు అనేది మనం ఆలోచన చేయాలి. దేవుడు ఎవరిని గురించి? యోబును గురించి చెప్తున్నాడు. చూడండి పిల్లరా, యోబు రాసిన గ్రంథము 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ మనము చాలా చక్కగా అర్థమవుతుంది. చూడండి పిల్లరా, దేవదూతలు యెహోవా సన్నిధిని మరి నిలుచుట ఒక దినం వచ్చినప్పుడు తటస్థించెను. ఆ దినమున అపవాది
అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. అపవాది వచ్చాడు. యెహోవా ఎవరు అడుగుతున్నాడు? యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి? వాడు వారిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుతూ అందులో సంచరించుచూ వచ్చి తిని అని యెహోవా ప్రత్యుత్తరం ఇచ్చెను. మరి యెహోవా ప్రత్యుత్తరం అయితే సాతానుకి ఏమంటాడు? 8వ వచనము, అందుకు యెహోవా నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. చూడండి పిల్లరా, ఆయన ఎలాంటి వాడట? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. మరి భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు అంటున్నాడు. మరి ఎవరితో? సాతానుతో చెప్తున్నాడు. నా సేవకుడు ఎలాంటి వాడు అని చెప్తున్నాడు. యోబు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా రాయబడుతున్నది మాట. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. అంటే ఆ రోజుల్లో యోబు జీవించిన కాలంలో ఈ మాట మరి వర్తిస్తుంది. ఇప్పటికి కూడా అలాంటి వాడు లేడు అని మరి ఆ మాటను అపార్థం చేసుకోకూడదు. అని యోబు జీవించే కాలంలో అలాంటి యథార్థపరుడు ఎవడు లేడు అని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు మరి సాతానుతో. చూడండి పిల్లరా, మరి అలాంటి సాక్ష్యం కలిగి మనము దేవుడు మనల్ని గురించి సాక్ష్యం చెప్పే విధంగా మన జీవితాలు ఉన్నాయా? దేవుడు మనల్ని ఎప్పుడు లైవ్ లో చూస్తున్నాడు. మరి లైవ్ లో చూస్తున్నాడు కాబట్టి మనం క్రీస్తును ఎరిగిన క్రైస్తవులమని క్రీస్తును నమ్మిన వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా? లేలాంటి జీవితం కలిగి ఉన్నాం? వాక్యం వింటున్న మన గురించి దేవుడు సాక్ష్యము ఇచ్చే విధంగా ఉన్నామా? మరి మనుషుల మెప్పు కోసం జీవిస్తున్నామా? మరి చూడండి, మనుషుల మెప్పు కోసం జీవిస్తున్నామా? మరి చూడండి పిల్లలు, మనం ఆలోచన చేయాలి. ఈ వాక్యమును బట్టి మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. ప్రిలారా, ఏ విధంగా ఉన్నాం? మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నదా? మరి జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులుగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి ఆలోచన చేస్తేనే తప్ప వాక్యం విలువలు మనకు అర్థం కావు. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. ఇంకా మరి దేవుడు ఒక అన్యుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. ఎవరు? కొర్నేలు గురించి. మరి అపొస్తల కార్యము 9వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు చదువుకున్నట్లయితే, అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో చూడండి పిల్లరా, క్షమించండి పిల్లరా, అపొస్తల కార్యంలో పౌలును గురించి అననీయాను అడుగుతున్నాడు. ఆయన నేను వాడుకుంటాను, ఆయన ఎలాంటి వాడు అని మరి అడుగుతున్నప్పుడు ఇక్కడ మరి అననీయ పౌలు గురించి ఏమలాంటి సాక్ష్యం చెప్తున్నాడంటే, మరి ఆయన చాలా సంఘాన్ని హింసించిన వాడు, ఆయన కఠినుడు, ఆయన మరి అందరినీ ఇబ్బంది పెట్టినవాడు ప్రభు అని యేసుక్రీస్తుకి చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుకు. మరి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నీకు ఏం తెలియదే, నువ్వు వెళ్ళుము, ఆయన నేను వాడుకునే సాధనము అని మరి యేసుక్రీస్తు చెప్తున్నాడు. మరి లేఖనాలను మనం చదువుకుందాం పిల్ల. అపొస్తల కార్యము 9వ అధ్యాయం 12 నుంచి 16 వచనాల్లో లేఖనాలు చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. అందుకు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచుచున్నాడని చెప్పాను. చూడండి పిల్లరా, అననీయ నువ్వు వెళ్ళుము, మరి ఆయన దగ్గరికి వెళ్ళము, ఆయన నేను ఏర్పరచుకున్న సాధనమై ఉంటాడు, ఆయన ఎవరి ఎదుట ఏ విధంగా నేను వాడుకుంటాను. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సంఘాన్ని హింసించిన వాడు ప్రభువా, ఆయన నేను ఎలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడని నేను విన్నాను అంటున్నాడు. ఆయన కాదు, నువ్వు వెళ్ళు అని చెప్తున్నప్పుడు మరి ఏ విధంగా మరి అపొస్తల కార్యం 9వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చాలా చక్కగా రాయబడ్డాయి. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములోని పరిశుద్ధులతో ఎంతో కీడు చేసి ఉన్నాడు, అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అందరినీ బంధించి అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అంతేకాదు, ఏమంటున్నాడు మరి? అందుకు ప్రభువు నువ్వు వెళ్ళుమో, నువ్వు నాకేమీ చెప్పనవసరం లేదు, నాకు అంతా తెలుసు, నువ్వు వెళ్ళుము అని అననీయతో చెప్తున్నాడు. వెళ్ళుము,
అన్యజనుల ఎదుటనో రాజుల ఎదుటనో ఇజ్రాయేలీల ఎదుటనో నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. చూడండి పిల్లరా, పౌలు గారిని ఏ విధంగా దేవుడు వాడుకుంటాడో చూడండి. మరి నేను ఏర్పరచుకున్న సాధనమై ఉంటాడు. 10వ వచనంలో ఇతడు నా కోసము, చూడండి, ఇతడు నా కోసము ఎన్ని శ్రమలు అనుభవించాలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. చూడండి పిల్లరా, పౌలు గారు ఏ విధంగా ఉండేవాడు? నిష్ఠ గరిష్ట, నేను శాస్త్రం పరిశీలలో నిష్ఠ గరిష్ట గలవాడను, నేను అనింద్యుడను అనుకున్నాడు. మరి అలాంటి పౌలు గారిని యేసుక్రీస్తు దర్శించే వరకు ఏమైపోయింది? ఆయన కన్నులకు పొరలు వచ్చినాయి. ఆ పొరలు మరి ఆ పొరలు తీసివేయడానికి అననీయను పంపాడు. అననీయను పంపుకొని మరి పంపినప్పుడు అననీయ పోయి ప్రార్థన చేసి మరి నీవు దేవుడు ఏర్పరచుకున్నాడు అని అననీయ చెప్పినప్పుడు మరి ఏ విధంగా మరి పౌలు గారు ఏ విధంగా మారిపోయాడు? అలాంటి సంఘాన్ని హింసించిన ఆ పౌలు గారు సంఘం కోసం దెబ్బలు పడ్డాడు. సంఘం కోసము ప్రతి దినము మరి భారం కలిగి ఉన్నాడు. దినదినము సంఘముల భారము, ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించడమే నాకు పని అని పౌలు గారు జీవించిన జీవిత విధానంలో ఎంత మరి గంభీరమున్నది, ఎంత ఆనందం ఉన్నది చూడండి పిల్లరా. మరి పౌలు గారు ఏ విధంగా ఉన్నాడు? ఎలాంటి వాడు? ఏ విధంగా అయ్యాడు? పౌలు గారు మరి పరిశైలలో ఉన్నప్పుడు నిష్ఠ గరిష్ట కలిగిన వాడుగా ఉన్నాడు. మరి సంఘం నివసించే వాడుగా ఉన్నాడు. ఆయన ప్రభు దర్శించే వరకు ఆయన ఏమంటున్నాడు? నేను బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటున్నాడు. చూడండి పిల్లరా, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. సంఘాన్ని హింసించిన ఆ పౌలు గారు మరి సంఘాన్ని హింసించడమే ఆయనకు పనిగా ఉన్నప్పుడు మరి ఏమని మరి యేసుక్రీస్తు దర్శించే వరకెల్లా ఏమైపోయాడు? మరి క్రీస్తు విషయంలో మరి నా మట్టుకుట బ్రతుకుడా క్రీస్తే చావైతే లాభం అంటున్నాడు. మరి చూడండి పిల్లరా, మనం లేఖనాలు చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి 24 వచనాల్లో చదువుకుంటే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. మరి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. అయినను శరీరంతో నేను జీవించుట నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల నేనేమి కోరుకుందును? నాకు తోచలేదు. ఈ రెండింటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవాలని నాకు ఆశ కలిగి ఉన్నది. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. మరి పౌలు సంఘంతో చెప్తున్నాడు, నేను శరీరంలో నిలిచిండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. ఎందుకంటే సువార్తను ప్రకటించడము భారము, ఆ బాధ్యత నాది ఉన్నది. అనేకులు మరి అగ్నిలో నుండి లాగే విధంగా మరి సువార్తను ప్రకటించవలసిన భారము బాధ్యత మనకున్నది. అందుకోసమే దేవుడు నన్ను చూస్తున్నాడు. పౌలు గారు ప్రతి అనుక్షణము దేవుడు చూస్తున్నాడు అనే ఒక విధంగా దేవుని సాక్షిగా పెట్టి వాక్యం కోసం ఎంత పరితపించాడు, ఎంత వాక్యాన్ని ప్రకటించాడు. చూడండి పిల్లరా, మరి కొత్త నిబంధనలో సుమారు 14 పత్రికలు రాశాడు పిల్లరా పౌలు గారు. ఆ పత్రికలలో దేవుని మరి ప్రభువుని గురించి ఏ విధంగా మరి ప్రయాసపడ్డాడు. మరి దేవుణ్ణే సాక్షిగా పెట్టాడంటే ఎంత ఖచ్చితంగా జీవిస్తే దేవుడే నాకు సాక్షి, సంఘము సాక్షి. చూడండి పిల్లరా, మరి మన జీవితాల్లో ఆ విధంగా అనడానికి వీలుగా ఉన్నదా? అలాంటి జీవితం జీవిస్తున్నామా? మరి మనుషులను భ్రమ పెట్టే విధంగా ఉన్నామా? సంఘము వెలుపల ఒక మాదిరిగా, సంఘానికి రాగానే అయ్యగారికి భయపడేటట్లుగా ఉన్నామా? లేకుంటే మనుషులను సంతోషపెట్టే విధంగా మరి తియ్యటి మాటలు మాట్లాడుతున్నామా? ఏ విధంగా ఉన్నాం? అది వాక్యంను బట్టి ఈరోజు మనల్ని మనమే ఆలోచన చేసుకుందాం ప్రియులారా. ఈరోజు సంఘానికి వచ్చిన మనము ఈరోజు ఏం నేర్చుకున్నాము అంటే, దేవుడు నాకు సాక్షి అని పౌలు గారు అన్నారు. మరి మనకు సాక్షి ఎవరు? మరి పౌలు గారు ఏమంటుండు? సంఘము సాక్షి, దేవుడును సాక్షి అంటుండు. మనము సంఘముకు సాక్షిగా ఉండాలి. దేవుడే నాకు సాక్షి అనే విధంగా మన జీవితాలు ఉండడానికి మనము వాక్యమును బట్టి వాక్యమును బట్టి వ్యక్తులు చెప్తున్నారు, వారు చెప్తున్నారు, వీరు చెప్తున్నారు అని కాదు. వాక్యం చెప్తున్న ప్రకారం మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది మనల్ని మనమే వాక్యమును బట్టి సరిదిద్దుకుందాం ప్రియులారా. చూడండి పిల్లారా, పౌలు గారి జీవితం ఎంత గంభీరమైనది జీవితం జీవించాడు. చూడండి పిల్లారా, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అంటున్నాడు. మరి మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం? మన శరీరం కోసము, మన ఆస్తులు అంతస్తుల కోసం బ్రతుకుతున్నామా? మన కుటుంబం కోసం బ్రతుకుతున్నామా? అలా బతకద్దని కాదు. మరి వాక్యం కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు అని లేఖనాలు చెప్తున్నాయి. వాక్యం కంటే ఎక్కువగా ప్రేమించద్దు అని చెప్తున్నాయి.
ఏ విధంగా ఉన్నాం, మనల్ని మనమే మరి వాక్యమును బట్టి ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మరి దేవుని చిత్తంకు లోబడిన వారముగా, దేవుని చిత్తానికి లోబడిన వారముగా మరి దేవుని చిత్తానికి మనం అప్పచెప్పుకోవాలి. అప్పుడు అందుకోసమే వాక్యం మనలో కార్యసిద్ధి కలగజేస్తుంది. చూడండి పిల్లరా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేయుటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. చూడండి పిల్లరా, దేవునికి మనం అప్పచెప్పుకుంటే, తండ్రి మేము ఇంతవరకు ఏదో చేశాము, కానీ ఇకనైనా నన్ను వాడుకో అని దేవునికి అప్పచెప్పుకోవాలి. దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి ఏ విధంగా వాడుకున్నాడు. కొంతమందిని మనం ఆలోచన చేసినట్టయితే సమరయ స్త్రీని వాడుకున్నాడు. సమరయ స్త్రీని వాడుకుంటేంది, సమరయ స్త్రీ ఏం చేసింది, ఆ కుండను విడిచిపెట్టి సమరయులందరికీ సువార్తను ప్రకటించింది. మరి చూడండి పిల్లల, మరి గాడిదను వాడుకున్నాడు దేవుడు. మరి బిలాముకు బుద్ధి చెప్పి గాడిదను వాడుకున్నాడు. ఇప్పుడు మరి మనల్ని వాడుకోలేడా? మనల్ని వాడుకుంటాడు. మనం ఏం చేస్తామంటే, నాకు చెప్పొస్తుందా, నాతో అవుతుందా, నాతోనేమి కాదు అనేది మనల్ని మనము తక్కువ అంచనా ఎప్పుడు వేసుకోకూడదు. మరి క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి మనము వాక్యానికి అప్పచెప్పుకొని వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఎందుకు సరి అవ్వట్లేదు అనేది వాక్యమును బట్టి మనల్ని మనమే వాక్యానికి అప్పచెప్పుకోవాలి. వాక్యానికి అప్పచెప్తే ఏమవుతుంది? వాక్యానికి అప్పచెప్తే దేవుడు మనల్ని చక్కదిద్దుతాడు. చూడండి పిల్లరా, మరి పౌలు గారి జీవితము సంఘాన్ని హింసించే పని. మరి సంఘాన్ని హింసిస్తే మరి యేసుక్రీస్తు దర్శనం అయినప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నవాడు? సంఘమును హింసించిన వాడు, సంఘం కోసమే దెబ్బలు పడ్డాడు, సంఘం కోసమే ప్రాణాలిచ్చుటకు మరి సిద్ధపడ్డాడు, జైల్లో పడ్డాడు. చూడండి పిల్లల, సువార్త విషయంలో మార్పు అనేది తప్పనిసరి రావాలి. మార్పు లేకుంటే మరి జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మృతులుగా ఉండే అవకాశం ఉన్నది. మరి సంఘానికి రాగానే ఒక వినయముగా, భయముతో, భక్తితో ఉంటాము. మరి సంఘం బయట వెళ్ళే వరకెలే నన్ను ఎవర్రా అనేది, నా సంగతి మీకు తెలియదు అనే విధంగా ఉండకూడదు. ఏ విధంగా ఉండాలా? దేవుడు మనల్ని లైవ్లో చూస్తున్నాడు. చూడండి, మనుషులను సంతోషపెట్టే విధంగా ఉండకూడదు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాంతరాలను చూసేవాడు. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మరి ఇటలీ పటలంలో ఒక శతాధిపతి ఉన్నాడట. ఆ శతాధిపతి గురించి దేవుడు చెప్తున్నాడు. చూడండి పిల్లల, అపోస్తల కార్యము మరి చదువుకుందాము. 10వ అధ్యాయం 1-4 వచనంలో మనం చదువుకుంటే చాలా చక్కగా అర్థమవుతుంది. మరి ఇటాలీ పటలం అనబడిన పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలు అని ఒక భక్తిపరుడు ఉండేను. అతడు ఏం చేశాడు? అతడు తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు గలవాడు ఉండి ప్రజలకు బహుధర్మము చేసు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని దగ్గరికి వచ్చింది. అతని దగ్గరికి వచ్చి అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలువగా ఆ దర్శనం అతడు తేటగా అతనికి కనబడెను. అతడు ఆ దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. చూడండి పిల్లరా, ఒక అన్యుడు కొర్నేలు మరి ఏ విధంగా ఉన్నాడంటే భయముతోనూ వణుకుతోనూ దాన ధర్మాలు చేసేవాడుగా ఉన్నప్పుడు దేవుడు ఆ దూతను పంపించాడు ఆయన దగ్గరికి వెళ్ళమన్నప్పుడు. చూడండి పిల్లరా, మరి దేవుని దృష్టిలో మనం ఉండే విధంగా ఉండాలి, కానీ మనుషులను సంతోషపెట్టే విధంగా, పై రూపం మనుషులకు ఒక విధంగా, దేవునికి ఒక విధంగా మనం కనబడే విధంగా ఉండకూడదు అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి చూడండి పిల్లరా, మనం ఏ విధంగా ఉన్నాము వాక్యమును బట్టి ఈరోజు దేవుడే నాకు సాక్షి అంటున్నాడు పౌలు గారు. మరి సంఘము సాక్షి, దేవుడును సాక్షి అంటున్నాడు. మరి క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనము, క్రీస్తును ధరించుకున్న మనము, నువ్వు నేను మనమందరము ఏ విధంగా ఉన్నాము? మరి నటన జీవితంగా ఉన్నామా? మరి ధనాపేక్షను కప్పు పెట్టే విషయంగా ఆ విధంగా ఉన్నామా? మరి వేషాలు వేసేవాదనంగా ఉన్నామా? నటన జీవితం ఉండకూడదని మరి పౌలు గారు చెప్తున్నాడు. మరి ఏంది? సంఘాన్ని సాక్షిగా పెట్టాడు, దేవుడే నాకు సాక్షి అని పౌలు గారు అంటున్నాడు. మరి మనకెవరు సాక్షి? దేవుడు మనల్ని గురించి సాక్ష్యం చెప్పే విధంగా మన జీవితం ఉన్నదా అనేది ఈరోజు ఈ లేఖనాలను బట్టి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి పిల్లరా. ఏ విధంగా ఉన్నాం మరి ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. మరి దేవుడే సాక్షి అని పౌలు గారు ఎంత యథార్థంగా చెప్తున్నాడు, ఎంత భయముతోనూ చెప్తున్నాడు. మరి చూడండి పిల్లరా, మరి కొర్నేలు గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన అన్యుడు, కానీ అయినా దేవుని యందు భయం భక్తి కలిగి
ప్రార్థన చేస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు. అందుకోసమే దూతను దేవుడు పంపించాడు. నీవు ధర్మం చేస్తున్నావు, నువ్వు భయంతో ఉన్నావు, భక్తితో ఉన్నావు. చూడండి పిల్లారా, యోబు గురించి దేవుడు చెప్తున్నాడు. నా సేవకుని చూశావా, సాతానికి చెప్తున్నాడు, నా సేవకుని చూశావా, అతను నీతిమంతుడు, యథార్థవంతుడు, మరి చెడుతనంను విసర్జించువాడు. ఆ విధంగా మరి దేవుడు ఎంతో మందిని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి పిల్లారా, మరి అలాంటి సాక్ష్యం కలిగి ఈ విధంగా ఉన్నామా? మరి చెడుతనంను విసర్జించే వాళ్ళంగా ఉన్నామా? మనం ఏ విధంగా ఉన్నాం? మనుషులకు కల్పించే, మనుషులను సంతోషపెట్టే విధంగా ఉన్నామా? మరి సంఘానికి లోపలికి వెళ్ళే వారికి భయముతో, భక్తితో, ఎంతో భక్తిగా ఉన్నట్లుగా నటన చేస్తున్నామా? అలాంటి నటన జీవితము ఉండద్దని ఈరోజు లేఖనం మనతో మాట్లాడుతున్నది. సహోదరుడా, సహోదరి, ఈ లేఖనాలను బట్టి మన ఆత్మీయ జీవితం ఎక్కడున్నది? అందుకోసమే పౌలు గారు ఏమని చెప్తున్నాడు? దేవుడే నాకు సాక్షి అని చెప్తున్నాడు. మరి చూడండి పిల్లరా, దేవుడే నాకు సాక్షి అని ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నాడు. చూడండి పిల్లరా, పౌలు గారి జీవిత ప్రయాణంలో, స్వార్థ ప్రయాణంలో పౌలు గారు పడ్డ కష్టము మరి ఎంత గంభీరమైనది. భయము, వణుకు. మరి చూడండి పిల్లరా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. మిమ్మును బట్టి శరీరంలో నిలిచినుట మరీ అవసరమై ఉన్నది. ఈ రెండింటి మధ్యన ఇరుకునబడి ఉన్నానంటున్నాడు. చూడండి పిల్లరా, మరి మనం ఏ విధంగా ఉన్నాం? మరి క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనము, క్రీస్తును ధరించుకున్న మనము, మన ఆత్మీయ ప్రయాణం ఏ విధంగా ఉన్నది? మరి మనసులను ఇచ్చక మాటలతో మనము మన జీవితం గడుపుతున్నదా? ధనాపేక్షను కప్పిపెట్టే విధంగా ఉన్నామా? ఏ విధంగా ఉన్నాం? మన ప్రవర్తనను బట్టి అనేకులు చూస్తారు. అనేకులు మన ప్రవర్తనను బట్టి, మన ప్రవర్తననే, మన క్రియలే మనకు సాక్ష్యం. మరి ఏ విధంగా ఉన్నాం? అందుకోసమే ఇంకా అంతేకాదు, దేవుడు మనల్ని లైవ్ లో చూస్తున్నాడు. భూమి నుంచి వెళ్ళిపోయే వరకు దేవుడు మనల్ని లైవ్ లో చూస్తున్నాడు. ఆ లైవ్ లో చూస్తున్నాడు అనే భయము, ఆ భక్తి కలిగి జీవించి మన అందరము మన ఆత్మీయ ప్రయాణం సరిదిద్దుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం పిల్లరా. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంతో ఆపేక్ష కలిగి ఉన్నాను. దేవుడే నాకు సాక్షి. చూడండి పిల్లరా, స్వార్థ విషయంలో మీరందరూ వాక్యంకు లోబడాలి, సువార్తకు లోబడాలి, ఆ వాక్య ప్రకారంగా జీవించాలి. ఆ పరలోకము మన గురి. పరలోకం వెళ్ళాలంటే మన తుది శ్వాస వరకు, అంతం వరకు మన రక్షణను భయముతోనూ వణుకుతోనూ కాపాడుకుంటూ ముందుకు సాగాలి. అలాంటి సాగించే విధంలో మరి నేను మీతో ఉన్నాను. మీ అందరి విషయంలో నేను ఎంతో ఆపేక్ష కలిగి ఉన్నాను. అందుకోసమే దేవుడే సాక్షి, సంఘమే సాక్షి అంటున్నాడు. మరి ఈరోజు మనం వాక్యం వింటున్న మనము, మన ఆత్మీయ ప్రయాణం ఎక్కడున్నది? ఎక్కడ ఆగిపోయిన దాన్ని మనము మళ్ళీ తిరిగి పునరుద్ధరణ చేసుకొని తండ్రి సన్నిధిలో, తండ్రి ఇంతవరకు నేను చేసిన పొరపాట్లను దయతో క్షమించుము అని ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని హక్కున చేర్చుకుంటాడు. మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుతాడు. మరి దేవునికి అప్పచెప్పుకుంటే మరి పౌలుని ఎలాంటి వాడిని ఏ విధంగా తీర్చిదిద్దాడు? చూడండి పిల్లారా, ఏ విధంగా తీర్చిదిద్దాడు? మనల్ని కూడా తీర్చిదిద్దడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి మనం సిద్ధంగా ఉన్నామా? ఈరోజు మరి మనం సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉంటూ మన ఆత్మీయ జీవితంను కొనసాగిస్తూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింప చేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.